హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రణీత్ హనుమంతు అలియాస్ పనిమంతు అనే ఒక కాంట్రవర్సీ గురించి తెలుసుకుందాం. ఈ కాంట్రవర్సీ ఎంత వైరల్ గా అయింది అంటే ప్రస్తుతం చాలా పెద్ద పెద్ద హీరోస్ అలాగే తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రియాక్ట్ అయ్యి ఆ పర్సన్ ని అసలు వదిలిపెట్టము అని కామెంట్స్ కూడా పెట్టారు ట్విట్టర్ లో. అయితే ఈ పనిమంతు కాంట్రవర్సీ ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు ఒక్క విషయం మీకు తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏ వీడియో షేర్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. ప్రస్తుతం ప్రతి క్రియేటర్ కూడా ఈ కాంట్రవర్సీ పైన వీడియో క్రియేట్ చేస్తున్నాడు చాలా బాధ్యతగా. అందులో భాగంగానే నేను కూడా వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ ప్రణీత్ హనుమంతు అంటే ఎవరు, వీడు చేసిన దరిద్రమైన పెంట ఏంటి. వీడి గురించే చెప్పడం కూడా చాలా దండగా, ఎందుకంటే అంత దరిద్రుడు అనమాట. అయితే వీడు ఒక యూట్యూబ్ క్రియేటర్. ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని ఎంజాయ్ చేయాలి అని, ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి కొత్త కొత్త వే ఆఫ్ థింకింగ్ని పెట్టుకుంటూ కొత్త కొత్త క్రియేటింగ్ వీడియోస్ చేస్తూ మీకు అందిస్తూ ఉన్నారు. కానీ వీడు చేసే దరిద్రమైన వీడియోస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఒక డార్క్ కామెడీ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుంటూ ఒక దరిద్రమైన వీడియోస్ని క్రియేట్ చేస్తూ 10 మందికి ఈ వీడియోని చూపించి ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాడే పనిమంతు. ఈ పనిమంతు అనే ఒక ఛానల్ ఉంది, అది ఒక దరిద్రమైన ఛానల్. ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాడు అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజర్స్ ఉంటారో అలాంటి వారిని టార్గెట్ చేస్తూ, ఏవైతే ఫ్లాప్ అయిన సినిమాలు ఉంటాయో వాటిని టార్గెట్ చేస్తూ, ఎవరైతే చైల్డ్ ఉంటారో వాళ్ళని అబ్యూస్ చేస్తూ, ప్రతి ఒక్కరిని నేరో మైండ్తో టార్గెట్ చేస్తూ, నోటికొచ్చినట్టు మాటలు అంటూ, ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టు వాగుతూ, ఒక నలుగురు కలిసి ఎంజాయ్ చేస్తూ 10 మందికి ఈ వీడియోను చూపించి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. ఆ విధంగానే నిన్న ఒక వీడియోని వీళ్ళు క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అది ప్రస్తుతం ఎంత వైరల్ అయింది అంటే వీడిని జైలు పాలు చేసి చెప్పకూడు తినిపించే విధంగా చేసింది ఆ వీడియో. అంత దారుణమైన దరిద్రమైన వీడియో క్రియేట్ చేశాడు. అసలు ఈ పనిమంతో చేసిన వీడియో ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఒక్కసారి మీరు ఈ వీడియోను చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మహా అయితే ఒక ఫాదర్ ఒక పాపని ఎంజాయ్ చేయించడానికి ఒక బెల్ట్ పైన ఊపి మరి తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ దీనిపైన ఈ నలుగురు కూర్చుని ఎంత దరిద్రమైన వల్గర్ కామెంట్స్ చేస్తూ వీడియో మొత్తం మీనింగ్నే మార్చి పాడేశారు వీళ్ళ నలుగురు. అయితే వీరు చేసిన కామెంట్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయి అంటే ఈ పాపని మేము వేరేలా చేసి ఉంటే బావున్ను అని మేము అనుకున్నాము, కానీ వీడేంటి ఇలా చేశాడు అంటూ, ఇంకొకడైతే వీడు ఫాదర్ కాదు వీడు వేరే అన్నట్టుగా కామెంట్ చేస్తూ, వీడు అసలైన రసికుడు అన్నట్టుగా కామెంట్ చేస్తూ దరిద్రమైన వీడియోని వల్గర్గా క్రియేట్ చేసేసి ఒక దరిద్రమైన వీడియోని క్రియేట్ చేసి పబ్లిష్ చేశారు. అయితే ఈ వీడియో చూసి చాలామంది ఎంజాయ్ చేశారు. లైవ్లో కూడా చాలామంది ఇటువంటి నేరో మైండెడ్ దరిద్రమైన పర్సన్స్ చాలా మంది ఏమని కామెంట్ చేశారు, నోటితో కూడా చెప్పలేనంత దరిద్రమైన కామెంట్స్ చేశారు. అలాంటి కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వీడు చేసిన కామెంట్స్ అలాగే వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎవరు పట్టించుకోలేదు కూడా. కానీ ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో అప్పుడు సాయి ధరమ్ తేజ్ గారి కంట ఈ వీడియో పడింది. అప్పుడే ఈ వీడియో పైన రియాక్ట్ అవుతూ ఒక కేసును ఫామ్ చేశారు. రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఒక కామెంట్ని పోస్ట్ చేశారు. వెంటనే దీనికి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతూ వీడు ఎక్కడున్నా సరే పట్టుకుని తీరుతాం, వీడికి తప్పకుండా జైలు శిక్ష పడుతుంది అని కామెంట్స్ కూడా చేశారు. అయితే వీడు చేసిన దరిద్రమైన పని అయినటువంటి ఒక వీడియోని మీకు చూపిస్తా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయాలి. He went from పీడో నాన్న టు పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. ఇలాంటి దరిద్రులు వీడియో క్రియేట్ చేయడం కంటే ఇంట్లో కూర్చోవడం మంచిది అనేది మా అభిప్రాయం. అయితే వీడు చేసిన ఒక్క వీడియో కారణంగా అటు మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పరువు తీసి పడేస్తున్నాడు. వీడు ఎంత దరిద్రమైన వీడియోలు చేస్తాడు అంటే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఉండడమే వీడి యొక్క లక్షణం. అయితే ప్రస్తుతం యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి ఛానల్స్ అంటే ఈ ఛానల్ ఏ కేటగిరీకి వస్తుంది అంటే రోస్టింగ్ కేటగిరీలోకి వస్తుంది. వీళ్ళు చేసే పని ఏంటి అంటే కేవలం ఎవరైతే లోకుగా కనిపిస్తారో వాళ్ళని టార్గెట్ చేసి వారిని కించపరుస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తూ వీళ్ళు నవ్వుకుంటూ 10 మంది నవ్వుకుంటున్నారు అన్నట్టుగా చూపించడమే వీళ్ళ యొక్క టార్గెట్. అందులోంచి పుట్టుకొచ్చిందే వీడి ఛానల్ కూడా. అయితే వీడి ఛానల్ రోస్టింగ్
ప్లస్ డార్క్ కామెడీ అనమాట. ఈ డార్క్ కామెడీ అనేది ఒక పెంట ఛానల్. ఇప్పటికొచ్చి ఇలాంటి ఛానల్స్ అవి కూడా ఎవరు క్రియేట్ చేయలేదు. ఇలాంటివి కొద్ది ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఈ దరిద్రుడి ఛానల్ కూడా ఒకటి. ఎంత దరిద్రమైన వీడియో అంటే జీవితంలో ఇలాంటి వీడియో ఎప్పుడు చూడకూడదని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. అలాగే ఇలాంటి వీడియో ఇంకా ముందు రాకూడదు అంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ దరిద్రుడికి పక్కగా పనిష్మెంట్ వచ్చే విధంగా చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే, ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా చేయండి. ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.